బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 100 రోజుల్లో 6 గ్యారంటీస్ అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించే పనిలో నిమగ్నమైంది. గ్యారంటీల అమలు మార్గదర్శకాలతో పాటు పలు అంశాలపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేడు కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇందులో కౌలు రైతుల గుర్తింపు, ప్రామాణికం, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ, రైతు భరోసాకు మార్గదర్శకాలు, ధరణితో వస్తున్న ప్రాబ్లమ్స్ ని ఎలా పరిష్కరించాలి వంటి కీలక అంశాలు వారితో డిస్కస్ చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 100 రోజుల్లో 6 గ్యారంటీస్ అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించే పనిలో నిమగ్నమైంది. గ్యారంటీల అమలు మార్గదర్శకాలతో పాటు పలు అంశాలపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేడు కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇందులో కౌలు రైతుల గుర్తింపు, ప్రామాణికం, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ, రైతు భరోసాకు మార్గదర్శకాలు, ధరణితో వస్తున్న ప్రాబ్లమ్స్ ను ఎలా పరిష్కరించాలి వంటి కీలక అంశాలు వారితో డిస్కస్ చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 100 రోజుల్లో 6 గ్యారంటీస్ అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించే పనిలో నిమగ్నమైంది. ఇక గ్యారంటీల అమలు మార్గదర్శకాలతో పాటు పలు అంశాలపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేడు కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. థ్యాంక్ యూ వెన్నెల. కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ సమావేశంలో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు, అదేవిధంగా మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎప్పుడైతే పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఈ పరిస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా గత ప్రభుత్వంలో వాళ్ళు ఏదైతే పథకాల కోసము నిధులను ఏ విధంగా సమకూర్చుకున్నారో, అదేవిధంగా ఇప్పుడు 6 గ్యారంటీలు ఏవైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిందో, కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టడం జరిగిందో 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పేసి ఏదైతే వాగ్దానం చేసిందో ఆ 6 గ్యారంటీల అమలు ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా దీని కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా ఈ 100 రోజుల్లో ఏదైతే 6 గ్యారంటీల అమలు ఏదైతే ఉందో ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేస్తూ ఉన్నారు. మిగతా 4 గ్యారంటీలను
అంటే ప్రాధాన్యత క్రమంలో ఏ విధంగా అమలు చేయాలనే దానిపై కూడా చర్చించున్నారు. ముఖ్యంగా ఏదైతే అంటే రాష్ట్రానికి సంబంధించిన ప్రస్తుతం రెవెన్యూ లోటు ఏదైతే ఉందో అంటే బడ్జెట్ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత ఆర్థిక వ్యవస్థను కూడా దృష్టిలో ఉంచుకొని ఏదైతే ఈ పథకాలను కూడా పట్టాలెక్కించాలనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అర్హులను ఏ విధంగా గుర్తించాలి, అదేవిధంగా వివిధ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణి కావచ్చు, అదేవిధంగా మహాలక్ష్మి స్కీమ్ కావచ్చు, అదేవిధంగా దళిత బంధు, బీసీ బంధు వాటికి నిధులు ఏ విధంగా సమకూర్చారు, అదేవిధంగా కొన్ని పథకాలను గతంలోనూ మధ్యంతరంగా ఆపివేయడం జరిగింది. సో వాటిని ఆపివేయడానికి గల కారణాలు ఏమిటి, ఎందుకు ఆపివేశారు, వాటికి నిధుల సమీకరణ లేదంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనే దానిపై కూడా ఈ కలెక్టర్లతోటి ఈరోజు జరిగే సమావేశంలో కూలంకషంగా కూడా అన్ని విషయాలను కూడా కలెక్టర్లను అడిగి తెలుసుకోనున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఏంటి, అసలు ప్రజలకు పరిపాలన ఏ విధంగా అందించాలనుకుంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి, అదేవిధంగా అభివృద్ధి సంక్షేమంలో ప్రజలకు ఏ విధంగా భాగస్వాములు చేయాలి, అదేవిధంగా వాళ్ళకి ఏ విధంగా అందించాలి, ఈ అందించే క్రమంలో అధికారులు కలెక్టర్లను ఎస్పీలను ఏ విధంగా భాగస్వాములు చేయాలనే దానిపై కూడా ఈరోజు మీటింగ్లో ముఖ్యంగా చర్చించనున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఇప్పుడైతే ఆ ప్రభుత్వం ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అది వారంలో 2 రోజులు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం ఇక్కడికి కొన్ని వేలాదిగా ఎప్పుడైతే నిర్వహిస్తూ ఉన్నారో రోజువారీగా వేలాదిగా కూడా వినతి పత్రాలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ధరణి ఏదైతే ఉందో ధరణిలో లోటుపాట్ల వల్ల ఇబ్బందులకు గురవుతూ ఉన్నామని చెప్పేసి కూడా చాలామంది వస్తూ ఉన్నారు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ అంశాలపై సంబంధించినటువంటి బాధితులు వస్తూ ఉన్నారు. అదేవిధంగా పెన్షన్స్ తమకు రావడం లేదు, అదేవిధంగా ఇతర ప్రభుత్వ పథకాలు తమకు అందుబాటులో లేవు అని చెప్పేసి కూడా చాలామంది కూడా తమ బాధను ప్రభుత్వానికి వెలబోసుకుంటూ ఉన్నారు. ఇతర కారణాలతో వచ్చే వాళ్ళు కూడా చాలామంది వేలాదిగా కూడా ప్రజాభవన్కు చేరుకొని తమ యొక్క విజ్ఞాపన పత్రాలను ప్రభుత్వ అధికారులకు, మంత్రులకు ఇస్తూ ఉన్నారు. అయితే ఈ తాకిడిని తగ్గించాలంటే అందరూ కూడా హైదరాబాద్కు వస్తూ ఉన్నారు. 33 జిల్లాల నుంచి కూడా ప్రజలందరూ కూడా హైదరాబాద్కు వస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఇవన్నీ గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి నుంచి సమస్యలన్నీ ఎక్కువగా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటినీ కూడా ఎక్కడికక్కడ పరిష్కరించాలంటే ఖచ్చితంగా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, డివిజన్, అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా ఈ ప్రజావాణి కార్యక్రమం ఉందో ఇవన్నీ కూడా అక్కడనే ఏర్పాటు చేయాలనేది కూడా దాని గురించి కూడా ప్రభుత్వం కూడా ఈ మీటింగ్లో ఆలోచన చేస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు కూడా ఈ సభలు ఏవైతే ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం జారీ చేసే అవకాశం కల్పిస్తూ ఉంది. ముఖ్యంగా ఉదయం ఏదైతే 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రజాపాలన ఏదైతే అంటే ప్రజావాణి కార్యక్రమం ఏదైతే ఉందో గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా నిర్వహించాలని చెప్పి కలెక్టర్లకు దిశానిర్దేశం చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ప్రతిదానికి కూడా ఏదైతే ఈ సభల్లో ఈ ప్రజావాణి కార్యక్రమానికి ఏదైతే వస్తూ ఉన్నారో వినతులు వాళ్ళన్నింటిలో కూడా వాళ్ళకు ఒక రిసిప్ట్ కూడా ఇవ్వాలి, ఒక అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వాలి, వాళ్ళ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉందో వాళ్ళ ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా కూడా ఒక సాఫ్ట్వేర్ను రూపొందించాలని చెప్పేసి కూడా ఈరోజు దిశానిర్దేశం చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పాలనా యంత్రాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లాలి, అందరూ కూడా హైదరాబాద్కు ఒక్క దగ్గరికి రాకూడదు, పాలనా అధికార వికేంద్రీకరణ జరగాలనే ఉద్దేశంతో కూడా ఈ మీటింగ్ జరుగుతూ ఉందని చెప్పేసి కూడా సో మనకు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 100 రోజుల్లో ఖచ్చితంగా అమలు చేసి తీరాలి, ఖచ్చితంగా ప్రభుత్వం దాని కృత నిశ్చయంతో ఉంది అని చెప్పేసి కూడా ఇటు కలెక్టర్లకు కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా ఈరోజు జరిగే మీటింగ్లో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎస్పీలు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా ఇతర మంత్రులు కూడా ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ఈ మీటింగ్ సుదీర్ఘంగా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొదటిసారి కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ జరుపుతా ఉన్నారు. ఇది ఒక సుదీర్ఘంగా మీటింగ్ అయితే జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలకు పరిపాలన ఇటు అభివృద్ధి కావచ్చు, ఇటు సంక్షేమం కావచ్చు, ఈ రెండు కూడా పట్టాలెక్కించాలి. ఖచ్చితంగా 6 గ్యారంటీలను కూడా తీసుకురావాలి. ఇతర హామీలు ఏవైతే ప్రభుత్వం ఇవ్వడం జరిగిందో కాంగ్రెస్ పార్టీ, సో అవన్నిటిని కూడా అమలు చేయాలంటే ఖచ్చితంగా కలెక్టర్ల సహకారం అవసరం. కలెక్టర్ ద్వారానే పరిపాలన కూడా నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సో వాళ్ళందరినీ కూడా భాగస్వాములు చేయాలి. అదేవిధంగా వివిధ పథకాలకు, అదేవిధంగా వివిధ అభివృద్ధి పథకాలకు ఉన్నటువంటి అడ్డంకులు ఏమిటి, అదేవిధంగా నిధుల సమీకరణ, సో వీటన్నిటిపై కూడా ఈరోజు కూలంకషంగా చర్చించే అవకాశం కల్పిస్తూ ఉంది. వెనెల అయితే రాజు, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు రేషన్ కార్డులు గత 10 ఏళ్లలో ఎప్పుడు జారీ చేసింది లేదు, రేషన్ కార్డులు కూడా జారీ చేస్తూ ఉంటున్నారు. మరి ఆ రేషన్ కార్డుల పంపిణీ ఎప్పుడు మొదలయ్యే అవకాశం ఉందంటారు, ఎప్పటి నుంచి ఆ రేషన్ కార్డులు జారీ చేస్తారంటారు, దానిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉందంటారు?
ఖచ్చితంగా విన్నారా రేషన్ కార్డుల గురించి ఇప్పటికే ప్రభుత్వం కూడా ఒక నిర్ణయానికి కూడా రావడం జరిగింది. ఈ నెల 28వ తేదీ నుంచి కూడా ఎవరైతే రేషన్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టుకుంటారో దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇదివరకే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 28వ తేదీ నుంచి కూడా అప్లికేషన్లు కూడా స్వీకరిస్తామని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా ధరణి ఇప్పటికే దాని పేరు మారుస్తాము అదేవిధంగా అని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దాన్ని ఇతర ప్రైవేటు సంస్థల చేతుల్లో ఏదైతే ఆ సాఫ్ట్వేర్ ఉందో దాన్ని కూడా ఇటు దాన్ని అంటే ప్రభుత్వ అధీనంలోకి తీసుకొచ్చేందుకు కూడా కసరత్తు జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎవరైతే అర్హులు ఉంటారో ఎవరైతే భూమి ఉండి వాళ్ళకి ధరణిలో చూపించడం లేదో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఒక్కరికి కూడా అన్యాయం జరగద్దు అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా రైతు భరోసా ఏదైతే ఉందో ఇప్పటికే రైతు బంధు గత ప్రభుత్వంలో ఎకరానికి అంటే ఒక సంవత్సరానికి 10,000 ఇస్తున్నారు. దాన్ని 15,000కి ఇస్తామని చెప్పేసి కూడా ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో వచ్చే వానాకాలం నుంచి కూడా దాన్ని ఎకరానికి 15,000గా ఇవ్వాలని చెప్పేసి దాన్ని కూడా నిర్ణయించడం జరిగింది. దానికి నిధుల సమీకరణ అదేవిధంగా కౌలు రైతుల గుర్తింపుపై కూడా ఈ సమావేశంలో ఒక నిర్ణయం కూడా జరగనుంది. ఇట్లాంటి ఏవైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పథకాలు అమలు చేయాలని చెప్పి భావిస్తూ ఉందో ఆ పథకాలన్నిటిపై కూడా ఈరోజు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా లబ్ధిదారుల గుర్తింపు గృహలక్ష్మి లాంటి పథకాలకు కావచ్చు అదేవిధంగా ఇతర పథకాలకు కావచ్చు ఏదైతే రైతు భరోసా కావచ్చు దాని కటాఫ్ కావచ్చు సో ఇవన్నిటిపై కూడా కలెక్టర్ల యొక్క ఒపీనియన్ కూడా తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రభుత్వం యొక్క వర్షన్ కూడా కలెక్టర్లకు ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది ఏం చేయాలనుకుంటుందని చెప్పి దానిపై కూడా కలెక్టర్లకు ఒక దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా మీరు అన్నట్టు రేషన్ కార్డులపై ఇప్పటికే 28వ తేదీ నుంచి అప్లై కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాని యొక్క గుర్తింపు ఏ విధంగా ఉండాలి అర్హులను ఏ విధంగా ఎంపిక చేయాలనే దానిపై కూడా ఈరోజు కొన్ని ముఖ్యమైన అంటే దాని యొక్క గైడ్లైన్స్ కూడా ప్రభుత్వ అధికారులకు కూడా తెలియజేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. వెనెల రాజు మీరు అన్నట్టు చూసుకున్నట్టయితే ఇటు రైతులకు కూడా రైతు భరోసాలో కూడా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయంటున్నారు. ఆ మార్పులు ఎలా ఉండే అవకాశం ఉంది? అలాగే ఇటు చూసుకున్నట్టయితే కౌలు రైతులకు గుర్తింపు ప్రామాణికం అంటున్నారు. దాని గురించి ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా రైతు భరోసా ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చే 10,000 కంటే 15,000 కూడా పెంచుతామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందో 15,000కు పెంచుతామని చెప్పారు. అయితే ఈ 15,000ను ఏదైతే కొన్ని వందల కొద్ది ఎకరాలు ఉంటాయో వాళ్ళకి కాకుండా 5 ఎకరాల లేదంటే 10 ఎకరాల ఉన్న వారికి కటాఫ్ పెట్టాలని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందో దానికి ఇప్పటివరకు కూడా గైడ్లైన్స్ ఏవి విడుదల చేయలేదు. సో ఆ గైడ్లైన్స్ పై గురించి కూడా ఈరోజు కలెక్టర్లతో సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కౌలు రైతులకు కూడా సంవత్సరానికి 12,000 రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఈ 12,000ను ఇస్తారు సరే, కానీ కౌలు రైతులు ఎవరు వాళ్ళని ఏ విధంగా గుర్తించాలి అనే దానిపై కూడా ఈరోజు ఆ సమావేశంలో ఒక చర్చ కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. వాళ్ళ గుర్తింపు కూడా ప్రభుత్వానికి అంటే ఏ విధంగా ఉండాలి అనే దానిపై కూడా కలెక్టర్ దగ్గర ఒపీనియన్ కూడా తీసుకునే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మీరు అన్నట్టు ఇతర పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించినటువంటి వీళ్ళకు కలెక్టర్లకు ఒక దిశానిర్దేశం అయితే చేస్తారని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వెనెల రైట్ రాజు, థ్యాంక్ యూ.